హల్లెలూయా. యెహోవా నిస్సి జయధ్వజం, యేసు రక్తమే మా విజయం. నిస్సి జయధ్వజం, యేసు రక్తమే మా విజయం. యెహోవా నిస్సి జయధ్వజం, యేసు రక్తమే మా విజయం. జయం జయం యేసు రక్తం జయం. కీర్తనల గ్రంథం 101వ కీర్తన. నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఆమేన్. దేవుని వాక్యంలో ఒక చక్కటి మాట ఇక్కడ రాయబడి ఉంది. అదేంటంటే, దేవుడికి ఎవరు పరిచారకులు అవుతారు, దేవునికి ఎవరు పరిచర్య చేస్తారు, దేవుడు తన దగ్గర ఎవరు నుంచుకుంటాడు, స్తోత్రం, అనే విషయాల్ని దావీదు తన అనుభవాల్లో చెప్తున్నాడు. తన ఇష్టాలని చెప్తున్నాడు దేవుడి సన్నిధిలో. మీరు ఇలా చేస్తే, మీరు ఇలా ఉంటే మీరు దేవునికి పరిచారకులుగా ఉండలేరు. మీరు ఇలా ఉంటే మీరు దేవునికి పరిచారకులు అవుతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చాలా చక్కటి విషయం మన కోసం రాయబడి ఉంది. మనందరికీ ఈ విషయము వర్తించబడుతూ మనల్ని బలపరుస్తూ ఉంటుంది. దేవుడి సన్నిధిలో మన నిర్దోషత్వాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడి పాదాల దగ్గర మన తీర్మానాల్ని మనం సక్రమంగా చూపించాలి. మనం అనుకునే విషయాలు అనుకున్న విషయాల్లాగా ఉండవు. మనం అనుకున్నట్టు జరగవు. మనం ఒకరిని ప్రేమించి ఆ ప్రేమను వాళ్ళకు బయలుపరచకపోతే, చెప్పకపోతే వాళ్లకు ఆ ప్రేమ అర్థం కాదు. ఒకరిని మనం ప్రేమించి దాన్ని క్రియల లోపంగా తెలియచేయకపోతే ఆ ప్రేమ అర్థం కాదు. అది అర్థం అవ్వాలంటే మాటల ద్వారాను క్రియల ద్వారాను వాళ్లకు మనం అది తెలియచేయాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే దేవుడి దగ్గర కూడా, దేవుడి సన్నిధిలో కూడా మనం క్రియల ద్వారా, మాటల ద్వారా దేవుడికి మనం తెలియచేయాలి. మనం మాటల ద్వారా దేవుని సన్నిధిలో దేవునికి తెలియచేస్తున్నాం, నా క్షేమమా, నా దైవమా, నా ఆరాధనకు అర్హుడైన దేవుడా, లేకపోతే పూజ్యనీయుడా, పరిశుద్ధుడా అని మన మాటల ద్వారా మనం గొంతెత్తి మనం ఆయన్ని గురించి మాట్లాడుతూ పలుకుతూ ఉన్నాం. అయితే క్రియల ద్వారా కూడా మనం దేవుని కనుపరచాలి. మన మాటల ద్వారానే మనం కనుపరుస్తున్నాం కదా, ఇప్పుడు మనం క్రియల ద్వారా కూడా కనుపరచాలంట. క్రియల ద్వారా మనం కనుపరిచినప్పుడు మనం ఆ కృపను పొందుకోవడానికి దేవుడు అవకాశాన్ని కలుగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన క్రియల ద్వారా మనం ఎలా తెలియచేయగలం? మన క్రియల ద్వారా మనం ఎలా చూపించగలం? మన క్రియల ద్వారా మనం దేవుడికి ఎలాంటి కార్యాలు చేయగలం అని ఆలోచన చేస్తే మన క్రియలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి మంచి క్రియలు, ఒకటి చెడ్డ క్రియలు. ఒకటి మంచి క్రియలు, ఒకటి చెడ్డ క్రియలు. ఇక్కడ విషయం ఏంటంటే, చెడ్డోడు తన క్రియలను ఏమనుకుంటాడంటే, ఈ మంచి ఫిక్స్, ఈ మంచి, నేను చేసేది మంచిది, మీరు చెడ్డ అంటారేంటి?
అంటాడు. మంచోడు నేను చేసిన క్రియలు మంచివి అంటాడు. అంటే క్రియలు నీకు నీవుగా ఏం చేసుకుని నేను చేసింది మంచిది, నేను చేసింది మంచిది అని వీళ్ళిద్దరూ అనుకోవడం కాదంట. దాన్ని గ్రంథమందు పరిశీలన చేసుకోవాలట. నేను చేసేది కరెక్టా, కరెక్ట్ కాదా, ఆ మార్గంలో నడుచుకోమని ఇర్మియా చెప్తుంటే, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో మాటలు కనబడతా ఉంటాయి. మేము ఆ మార్గంలో నడుచుకోము అని వాళ్ళు చెప్తున్నారంట. మార్గంలో నడుచుకోండి, ఇది మార్గం, ఇందులో మీరు నడవాలి, ఇందులో మీరు ఉండాలి, ఇందులో మీరు జీవించాలి అని చెప్తే వాళ్ళు ఏమంటారంట, మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. ఏమని చెప్తున్నారంట? అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. ఏమని చెప్తున్నారు చెప్పండి? అందులో నడుచుకొనమని చెప్తున్నారు. అందులో నడుచుకోమని చెప్తుంటే ఏమన్నారంట? అందులో నడుచుకొనమని చెప్తున్నారంట. సొలొమోను సామెతల గ్రంథంలో ఏమంటాడంటే, ఒకని మార్గము వాడికి సరి అయినదిగా కనబడుతుంది. ఏమంటుందట? ఒకడి మార్గము వానికి సరి అయినదిగా కనబడుతుంది. కొంతమంది మార్గాలు వాళ్ళకి సరి అయినవిగా కనబడతాయి. అది లేదండి, ఇది కరెక్టే, ఇది తప్పే ఉంది, ఇది మీరు తప్పంటారేంటి అని అంటారు. ఒకని మార్గములు వారికి సరి అయినవిగా కనబడును, అయితే తొదకు అది మరణమునకు దారితీయునంట. దేని దారితీస్తుందంట? అంటే నీకు సరి అయినదిగా కనబడిన మార్గం కాదు నేను చెప్పేది. దేవుడు నీకు చెప్పు మార్గము ఏంటంటే, దేవుడు నీకు చెప్పించు మార్గం ఏంటంటే దేవుని వాక్యమే. మరి యేసయ్య ఎవరో? యేసయ్య ఎవరో చెప్పండి? వాక్యము. యేసయ్య ఎవరు? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. అంటే యేసయ్య అంటే ఏంటి? వాక్యం అంటే ఏంటి? వాక్యం అంటే యేసయ్య అంటే వాక్యం కదండి. ఇప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, నేనే మార్గాన్ని, అంటే వాక్యమే మార్గము. ఇప్పుడు నీకు మార్గం ఏంటంట? వాక్యం. అంటే నీ జీవితాన్ని సరిచూసుకోవాల్సిన స్థితి, నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి నువ్వు ఎక్కడ చూసుకోవాలంటే వాక్యము దగ్గరకు వచ్చి చూసుకోవాలి. అది మార్గం. అంటే నాది మార్గం, నీది మార్గం ఏంటి? షాలేము రాజు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు, అది మార్గం కాదు. అలాగే నీకు నువ్వు ఒక మార్గం ఏర్పాటు చేసుకుంటావు, ఇది కరెక్టు, ఇది తప్పు లేదు అని నీకు నువ్వు అనేసుకుంటావు. కానీ దేవుని వాక్యంలో సొలొమోను అంటున్నాడు, ఒకని మార్గము వానికి సరి అయినదిగా కనబడుతుంది, తొదకు అది మరణానికి దారి తీస్తుందంట. ఏం చేస్తుంది? మనం ఊహించం కదండి, కొన్ని విషయాలు ఊహించం, కొన్ని విషయాలు ఊహించం. ఆ ఊహించని సందర్భాలు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. ఊహించం, అసలు ఊహించం. ఒకరోజు ప్రార్థన చేస్తూ నేను ఒక ప్రార్థన చేశాను. ఏమనంటే, ప్రభువా, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నీ మందిరానికి నడిపించు ప్రభువా, నీ మందిరంలోకి వచ్చి వాళ్ళు బాగుపడాలి ప్రభువా నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ఒక ఆయన ఏమన్నాడంటే, ఏమండే మీరు అలా ప్రార్థన చేస్తున్నారు కదండి, మరి వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ మతాలు, వాళ్ళ కులాలు ఉంటాయి కదండి, వాళ్ళ సంఘాలు కూడా ఉంటాయి కదండి, మరి చుట్టుపక్కల వాళ్ళందరినీ మీరు పిలవడం స్వార్థమే కదండి అన్నాడు. స్వార్థమే కదండి అన్నాడు. నేను అప్పుడు ఆయనతో చెప్పాను, ఏమనంటే, అయ్యా మేము పిలిచేది మా స్వార్థము కొరకు కాదు. మరి దేనికి పిలుస్తున్నారు? దేనికి పిలుస్తున్నారు? ఈరోజు దేవుని మందిరము విడిచి, పరిశుద్ధ స్థానమును విడిచి తిరుగుతున్న వాళ్ళలో కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి.
దేవుని వాక్యం ఎవరికైతే లేదో వాళ్ళ జీవితాల్లో ఏముంటుందంటే కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. అసలు ఇంతకుముందు మీరు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు కూడా మీ జీవితంలో కొన్ని కార్యాలు జరుగుతూ ఉండేవి. అది ఎలా ఉంటుందంటే, పొద్దున్నే లెగుస్తాం, టిఫిన్ చేస్తాం, లేకపోతే ఏదో తింటాం. పెద్ద పని ఉండక ఏం చేస్తామంటే టీవీ పెట్టుకుని ఎవరు ఎక్కడ చచ్చిపోయారు, ఎవడేం జరిగినాయి అని చెప్పేసి అన్నీ చూస్తూ ఉంటాం. పూర్వకాలం సుమ. ఆ తర్వాత పేపర్ వేసుకొని పేపర్లో ఉన్న సమాచారం అంతా చదువుకుంటూ ఉంటాం. ఆ తర్వాత టైం ఇంకా బోల్డ్ ఉంటుంది కదండి, ఇంకేం పనులు ఉంటాయి చెప్పండి. ఆ తర్వాత ఏం చేస్తామంటే టిఫిన్ తినేసి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయి సాయంకాలం పెందలకాడి ఇంటికి వచ్చేసిన తర్వాత వీడికి పని ఏముండదు. అప్పుడు ఏం చేస్తూ ఉంటాడండి, టీవీ పెట్టుకుని లోకంలో ఉన్న విషయాలన్నీ, లోక సందర్భమైన విషయాలన్నీ, లోకంలో జరుగుతున్న కార్యకలాపాలన్నీ కూడా ఏం చేస్తూ ఉంటారంటే చూస్తూ ఉంటాడనమాట. లోకంలో ఉన్న కార్యకలాపాలన్నీ చూస్తూ ఉంటాడు. చూసిన తర్వాత ఎలాంటి ప్రేరేపణలో, కొన్నిసార్లు ఖాళీగా ఉన్నారని చెప్పేసి నేను ఏం చేసేవాడిని అంటే, ఎప్పుడైనా కొంచెం సమయం ఉంటే ఈ నేరాలు ఘోరాలు ఇన్ని ఉంటాయి కదండి, అలాంటి టీవీలో వస్తూ ఉంటే 2-3 సార్లు చూశాను. చూస్తే నాకు దాంట్లో వాళ్ళు ఇస్తున్న సమాచారం ఏంటో అర్థం అవ్వలేదు, కానీ దరిద్రం అంతా విన్నట్టు అనిపించింది. నాకు ఏమనిపించింది అండి, దరిద్రం అంతా విన్నట్టు అనిపించింది. 2 సార్లు చూశాను. చూసిన తర్వాత నాకు ఇంకేమనిపించిందంటే, ఈ దరిద్రాన్ని ఇంక చూడకూడదు అనిపించింది. బట్ ఇది కథ కాదు, రియల్ స్టోరీ, అంటే మనకేమైనా ఉపయోగపడుతుందేమో విందాం అని చెప్పేసి నేను విని అలా చూస్తూ ఉంటే 1-2 సార్లు అది వింటున్నప్పుడు మాత్రం ఎలా ఉంటుందంటే, చివరి ముగింపు దాకా మనం దాన్ని తీయం. దాన్ని కొన్ని కల్పిత పాత్రలు యాడ్ చేసి అదంతా చూపించినప్పుడు ఒక 2-3 సార్లు చూశాను. ఇది కథ కాదు, మరేంటి, నిజమే. అవి నిజం జరిగినవి. ఆ వార్తల ప్రోగ్రాం వాళ్ళు ఏం చేస్తారంటే మనకి బాగా కళ్ళకు కట్టినట్టు కనపడాలని అవన్నీ రియల్గా. కానీ రియల్గా మనం అన్ని విషయాలు కళ్ళతో చూసి హృదయంలోకి పెట్టుకుంటే అవి మన హృదయంలోకి దరిద్రపు సమాచారాన్ని ఇస్తూ ఉంటాయి, మంచివో. చూసిన తర్వాత ఏమవుద్ది, చ ఇలా చేస్తున్నారా అనుకుంటారు కొంతమంది. కానీ కొంతమంది వాటిని చూసిన తర్వాత చీకటి శక్తుల చేత పీడించబడతారు. చీకటి శక్తుల చేత పీడించబడడం అంటే ఏంటంటే, వాళ్ళు ఏదైతే విన్నారో, ఏదైతే కళ్ళతో చూశారో వాళ్ళు కూడా అలాగే చేయడానికి ఇష్టపడతారంట. అంటే మీకు అర్థం అవడానికి మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఏంటంటే, ఈ మొన్న ఒక అమ్మాయిని చంపేశారు కదా. చంపేసిన తర్వాత ఈ అమ్మాయిని చంపేసిన తర్వాత ఇంచుమించు ఎన్ని రోజులు అంటే ఒక 10 దినాల పైనే గడిచిపోయిన తర్వాత అంట ఈ గూగుల్లో, యూట్యూబ్లో ఇలాంటి సందర్భాలను చూసేవాళ్ళు 13% నుంచి 23% పెరిగిపోయిందంట. రికార్డ్ అంటే ఇది. ఇంచుమించు 80 లక్షల మంది చూశారంట ఇలాంటి. ఇంతకుముందు ఒక శాతం ఉండేదంట. ఇప్పుడు ఆ శాతం ఎంత పెరిగిపోయిందంట, 80 లక్షల మంది చూశారంట. అది కాదు, ఆ సీన్ కాదు, ఇలాంటి విషయాలన్నీ, ఎప్పుడెప్పుడో జరిగిపోయిన విషయాలన్నీ. అంటే దీన్ని బట్టి మనం ఆలోచించేది ఏంటంటే, మనిషి ఒక దాన్ని చూసిన తర్వాత అపవిత్రతలోకి జారతాడు, నాశనం అవుతాడు. కానీ దాన్ని బట్టి రియలైజ్ అయిపోయి అయ్యి బాబోయ్ నేను ఇలా ఉండిపోవాలని అనుకోడు. ఎందుకంటే వాడి బతుకోతే కదా. సరే ఇవి అంతా చూస్తాడు. చూసిన తర్వాత ఆల్రెడీ మనోడు ఎందులో ఉంటాడో, ఖాళీగా ఉన్నాడు కదండి, కొంచెం సీసా వేసుకొని తాగేసి వస్తాడు ఇంటికి. సహజంగా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ త్రాగుడు అనుభవం కలిగిన వాడికి
త్రాగే స్వభావం కలిగిన వాడికి మంచి ఏంటో చెడ్డేంటో ఫస్ట్ తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఒక మెదడు పనిచేయదట, వాళ్ళకు ఒక మెదడు పనిచేయదు. ఆ అమ్మాయిని ఎందుకు కాల్చి చంపేశారు వాళ్ళు చెప్పండి? వాళ్ళకు ఒక మెదడు పనిచేయట్లే, వాళ్ళకు ఒక మెదడు పనిచేయట్లే. శరీరం పనిచేస్తుంది కొవ్వు పట్టి, కానీ ఒక మెదడు పనిచేయట్లే. ఏం చేశారండి? ఆ అమ్మాయి నోట్లోనే సారా పోసేశారంట, బ్రాందీ పట్టించేశారంట. నిజంగా మామూలు మనిషికి ఇలాంటి ఆలోచన వస్తుందా అంటే వాడు తాగేసి ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? తాగేస్తున్నారు, తప్ప తాగేస్తున్నారు, విపరీతంగా తాగేశారు వాళ్ళు. బైబిల్లో ఇలాంటి దృష్టాంతాలు ఎన్నో కనపడతాయి. తాగి నోవహు కన్ను మిన్ను తెలియక పడిపోయాడంట. ఏం తాగి? దేవునితో నడచిన నోవహు తాగేసి కన్ను మిన్ను తెలియకుండా పడిపోయాడంట. ఆయన మంచోడే, కానీ ఆయన కుమార్తెలు మంచోళ్ళు కాదు. చరిత్రలో దౌర్భాగ్యమైన ఒక కార్యాన్ని వాళ్ళు చేసి తండ్రితో సంతానాన్ని కని దేశ చరిత్రకు నాశనాన్ని తెచ్చారో మనం చూసిన విషయం. మనం ఆలోచన చేస్తే అతని జీవితం ఎంత దారుణం. ఈ లోతు జీవితాన్ని మనం చూస్తాం, నోవహు జీవితాన్ని కూడా చూస్తాం. ఇద్దరి జీవితంలో కూడా అలాంటి పరిస్థితులే. ఎందుకు ఏమండి? నోవహు తాగి వస్త్రహీనుడై పడిపోయాడు. కొడుకు చూసి ఏం చేశాడండి? అవమానపరిచాడు. ఆ తర్వాత నోవహు తాగిన మత్తులో ఏం చేశాడండి చెప్పండి? కన్న కొడుకునే శపించాడండి. అందుకే ఆ శాపం వదలలేదు వాళ్ళని. మరి లోతును మనం చూస్తే ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేశారు చెప్పండి? తాగిన మత్తులో ఆ అమ్మాయి కూడా సారబట్టి బ్రాంతి పట్టించేశారంట. చూసారా? వాడికి ఉచ్చం నీచం ఉందంటారా? ఏమండి? సరే, వీళ్ళ గురించి ఆలోచన చేస్తే నేర చరిత్ర కలిగిన వాళ్ళు కాదంట వీళ్ళు. నేర చరిత్ర కలగలేకుండా నేర చరిత్ర ఎందుకు వచ్చింది వీళ్ళకి అంటే వాళ్ళు తాగిన మద్యం వాళ్ళని ఏం చేసిందండి? అలాంటి దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చింది. బహుశా వాళ్ళు ఆ రాత్రి తాగేటప్పుడు కూడా అనుకుని ఉండకపోవచ్చు, మా బ్రతుకు ఇలా తెల్లారిపోతుందని. అవునా? మా బ్రతుకు ఇలా తెల్లారిపోద్దని వాళ్ళు బహుశా అనుకోలేదు. కానీ ఏం జరిగిందంటే ఆ మత్తులో ఆ పని చేశారు. 7 సంవత్సరాల బాలికని ఎందుకు అత్యాచారం చేసి చంపేశారు? ఖచ్చితంగా ఇలాంటివన్నిటి వెనకాల చూస్తే వాడు అప్పుడు తాగేసే ఉంటాడు. 50 సంవత్సరాల ఆమెను పాడు చేసి చంపేశాడంట ఒక దరిద్రుడు. అంటే వీడి వెనకాల ఏముంది? దేవుని వాక్యం అంటుంది, మద్యము వెక్కిరింతల పాలు చేయును అని రాసి ఉంటుంది. ఏమంటుంది? ఎవరికి శ్రమ? మద్యముతో పొద్దుగుక్కు కొరకు మద్యంతో సంతోషించేవాడికి కదా. ఎవరికి జగడాలు, ఎవరికి కలహాలు? మద్యంతో పొద్దుగుక్కుతూ ఉంటాడంట, దాంతోనే సంతోషిస్తూ ఉంటాడంట. వాడికేనంట ఈ శ్రమలన్నీ. వాళ్ళ జీవితం అనుకున్నారో మేము మా వరకు సేఫ్లో ఉన్నాం, మా వరకు మంచిగా ఉన్నాం అనుకున్నారు. కానీ చెడ్డ ప్రేరేపణ పుట్టించాడు ఎవరు? వాళ్ళ మధ్యలో ఉన్న బబులోను అనే మహావేశ్య వాళ్ళలోకి వచ్చాడు. వచ్చి వాళ్ళలోకి ఆ దుష్కార్యం చేశాడు. వాళ్ళ జీవితం పాడైపోయింది. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు, చంపేశారు. ఆ తర్వాత దారుణాతి దారుణంగా ఇప్పుడు వాళ్ళు చంపబడ్డారు. వాళ్ళ 4 కుటుంబాల పరిస్థితి ఏంటంటారు? వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటంటారు? చూసారా ఎంత దారుణంగా ఉందో?
దేవుడు అందుకే అంటాడు, వాటిని మీరు చెయ్యకండి అని. వాటి జోలికి మీరు వెళ్ళకండి. మీ ఆలోచనను అది పాడు చేస్తుంది, మీ క్యారెక్టర్ని అది పాడు చేస్తుంది, మీ ప్రవర్తనను అది పాడు చేస్తుంది, మీ పిల్లల్ని అది పాడు చేస్తుంది, మీ జీవితాలని తొదకు నాశనం అది. అందుకే అంటాడు, ఒకనికి సరి అయినదిగా కనపడు మార్గం కలదు, తొదకి అది ఏం చేస్తుందంట, వాళ్ళకి ఏం చేసింది, మరణమే దారి తెచ్చింది. కాబట్టి మన జీవితాల్లో, మన బ్రతుకులో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తాగేసి ఆ తర్వాత ఈ ఆలోచన వీడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వీడి ఆలోచన అంతా వాడు అలా చేశాడు కదా, వీడు ఇలా చేశాడు కదా, వీడు అలా చేశాడు కదా, వీడి జీవితం ఇలా ఉంది కదా, వీడి బతుకి ఇలాగ అనుకుంటాం. వీడి జీవితాన్ని ఏం చేసుకుంటూ ఉంటాడో అపవిత్రం చేసేసుకుని వాడు కూడా ఏ పనులు వాడంటే టెక్నిక్గా చేయలేపాడు, నాకైతే బోల్డని టెక్నిక్లు ఉన్నాయి, వాడంటే అలా చేసాడు, నేనైతే ఇంకా ప్లాన్గా చేస్తాను అనుకుంటాడు వాడు. కానీ కరెంటు ఏ రకంగా వచ్చినా నిన్ను షాక్ కొడుతుంది. పాపం అనేది కూడా నువ్వు ఎలా చేసినా అది నిన్ను ఖచ్చితంగా మింగేస్తుంది. చాలామంది అనుకుంటారు, నేను చాలా మంచి తెలివైనవాడిని, నేను చాలా ప్లాన్ చేసేవాడిని, నా ప్లాన్కి తిరగలేదు, నేను చేసే ప్లాను ఎవడు పట్టుకోలేడు. ఒక దొంగతనం జరిగింది భీమవరంలో. ఆ దొంగతనానికి వెళ్ళినోడు మంకీ క్యాప్ పెట్టుకుని వెళ్ళాడంట. మంకీ క్యాప్ పెట్టుకుని వెళ్తే ఎవరికైనా తెలుస్తారా? అది ఏం పట్టుకెళ్ళకుండా చిన్న ఆయుధం పట్టుకుని వెళ్ళిపోయి మొత్తం లోపలికి వెళ్ళి మొత్తం బంగారం అంతా దోచేసుకుని బ్యాగులో పెట్టేసుకుని మొత్తం అన్ని భోజనానికి వేసేసుకుని హాయ్ అని చెప్పాడంట. ఎక్కడికి వచ్చి? సీసీ కెమెరాకి వచ్చి. అడిగి అంత తెలివేండి చూడు. ఇంకో మనిషిని కానీ పక్కోడిని కానీ ఎవరిని తీసుకెళ్ళలేదు. ఆ సీసీ కెమెరాలన్నీ అంటే ఆడు ముందు రోజే వచ్చి ఏం చేశాడు, ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి అనుకుని అన్ని పరిశీలించుకున్నాడు. ఆ సీసీ కెమెరా దగ్గరకు వచ్చి మళ్ళీ హాయ్ అన్నాడట. అంటే ఏంటి, నేను కన్నం వేసి దొంగతనం చేసి వెళ్ళిపోతున్నాను, మీరెవరు నన్ను పట్టుకోలేకపోతున్నారు అనుకుని వెళ్ళిపోయి గోడ దూకేశాడు. గోడ దూకేసి ఆ గోడ అవతలకి వెళ్ళిపోయిన తర్వాత వాడు ఏం చేశాడంటే ఆ గుణపం అక్కడ పాడేసి ఆడి మంకీ క్యాప్ తీసుకెళ్ళి అక్కడ పాడేసి మొప్పంతా ఇలా 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 అనుకున్నాడంట. ఇంతకీ ఇది కర్మ ఏంటంటే అల్లంత దూరంలో సీసీ కెమెరా ఉందంట. అక్కడ పడి అంత కంటే స్పష్టంగా ఇక్కడ ఆడు క్యాప్ తీసి మళ్ళీ తల్లిని అనుకుని ఇలా అనుకుని అమ్మయ్య బాగానే చేసుకున్నాను అనుకున్నాడు. అంటే దొరికిపోయాడు. పాపము ఎలా చేసినా అది నిన్ను వదిలిపెట్టదు. అది ఎవరి చేతిలో ఉందో తెలుసా? దేవుడి చేతిలో ఉంది. నువ్వు పాపం చేస్తే ఆ పాపం నిన్ను ఎలాగైనా వదిలిపెట్టదు. అందుకే అంటాడు, తొదకది మరణమునకు దారి తీయనని ఎవరన్నారు తెలుసండి? దేవుడే అంటున్నారు. కాబట్టి పూర్వపు దినాల్లో మన జీవితం మనకు ఎలా ఉందో తెలుసండి? మన జీవితం మనకే అసహ్యంగా ఉంది. ఏమండి? ఆ తర్వాత నిద్రపోవడం, తినేయడం, కొంతమంది భార్యలను కొట్టుకోవడం, కొంతమంది భర్తలను తిట్టుకోవడం, కొంతమంది అపవిత్రమైన పనులు చేయడం, కొంతమంది సినిమా హాల్లోకి వెళ్ళడం, కొంతమంది బ్రాందీ షాపుల్లో కూర్చోవడం, కొంతమంది జూదం ఆడడం, కొంతమంది గంజాయి తాగడం. ఇలా వాళ్ళ సమయం మిగిలిపోయింది. వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి వాళ్ళ సమయాన్ని కేటాయించుకున్నారు. ఇప్పుడు మనకైతే ఏంటి, గబగబా ఈ పనులన్నీ ముగించుకొని గబగబా ఇంటికి వెళ్ళిపోయి ఏమండి స్నానం చేసి వెంటనే ఏం తీసుకుంటారు? బైబిల్ తీసుకుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ తీసుకుంటారా? ఎంతమంది ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బైబిల్ తీసుకుంటారు? స్తోత్రం చెయ్యాలా ఎత్తండి, ఏదో రకంగా ఎత్తున్నారు. మరి నాకేం తెలుస్తుంది? ఎందుకు వెళ్ళిన తర్వాత బైబిల్ ఎంతమంది తీసుకుంటారు? మరి మిగిలిన వాళ్ళు బైబిల్ తీసుకోవట్లేదు. మరి నీ సన్నిధిలోనూ మేము జీవించలేకపోతున్నాం. మా సమయాన్ని నీకు ఇవ్వగలిగే కృపను మాకు దయచేయండి. ప్రార్థనకు సమయం తీరికను చేసుకోవడానికి సహాయం చేయండి. ప్రార్థనకు సమయాన్ని తీరిక చేసుకోవడానికి సహాయం చేయండి. ప్రార్థనకు మా మనస్సును సంపూర్ణంగా నీ మీద నిలపడానికి సహాయం చేయండి. మా బాధ్యతలను విస్మరించి కాదు, మా బాధ్యతలను మేము నెరవేరుస్తూ మేము మీ సన్నిధిలో ఉండడానికి సహాయం చేయండి. అలాంటి ప్రార్థన జీవితం మాకు దయచేయండి. యోబు ఎంత ధనవంతుడైనా, ఎంత కోటీశ్వరుడైనా,
ఎన్ని ఎడ్లు, ఎన్ని ఆబోతులు, ఎన్ని గొర్రెలు, ఎన్ని ఒంటెలు, ఎంతమంది దాసదాసీలు ఉన్నప్పటికీ ఆయన ఎంత నమ్మకంగా దహన బలులు అర్పించేవాడు. మా బ్రతుకులు అలాంటి కృప దయచేయండి. అరుణోదయమున నీ ముఖకాంతిలో మేము ప్రార్థించగలిగే అనుభవాలు మాకు నేర్పించండి. ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేయండి. ప్రార్థనా శక్తితో మమ్మల్ని నింపండి. ఆ దేశంలో అతడు గొప్పవాడయ్యాడు ప్రభువా. అతడు ప్రతి నిత్యము తన పనులను చేస్తూనే తను ప్రార్థించేవాడు. నాయన, మేము అది చేయలేకపోతున్నాం ప్రభా, అది చేయలేకపోతున్నాం ప్రభా. మాకు శక్తినివ్వండి ప్రభా. అలాంటి ప్రార్థన అనుభవాన్ని మాకు దయచేయమని నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా, వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. అయ్యా, మాకు అలాంటి నమ్మకత్వం దయచేయండి. నిర్దోషకరమైన జీవితంలో మేము జీవించినప్పుడు మేము పరిచారకులం అవుతామని, నిర్దోషమైన మార్గంలో మేము నడిచినప్పుడు మాత్రమే ఆ పరిచర్యను మేము చేయగలుగుతామని, సోమరుల వలె కాక చీమల వలె మేము పాఠము వాటి ద్వారా నేర్చుకున్నట్టుకు సహాయం చేయి. శ్రద్ధ కలిగిన వారిగా మమ్మల్ని నిలబెట్టండి. ఆసక్తి కలిగిన వారిగా మమ్మల్ని నిలబెట్టండి. చురుకైన వారిగా మమ్మల్ని అభిషేకించండి. అనవసరమైన కార్యకలాపాల్లో మేము మా సమయాన్ని వ్యర్థము చేసుకోకుండా సహాయం చేయండి. మమ్మల్ని పూర్తిగా పరిపూర్ణతలోకి నడిపించి మహిమ పొందమని మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని నీ పరిశుద్ధ సంఘములో పవిత్రులుగా నిలవబెట్టమని యేసు నామం పేరట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.